నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా గెలుపొందిన నిమ్మకాయల చినరాజప్ప ఘన విజయం మరియు పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం, అదేవిధంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం సందర్భం పురస్కరించుకొని సామర్లకోట పాత పోలీస్ స్టేషన్ సెంటర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఆనందోత్సాహాల మధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి అభిమానులకు పంచిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, కంటే బాబు, బలుసు వాసు, బడుగు శ్రీకాంత్, ముత్యం రాజబాబు, చెట్టిబత్తుల దుర్గా, కౌన్సిలర్ పిల్లాడి సత్యవతి, జనసేన నాయకులు సరోజ వాసు, మంచం సాయి, పిట్ట జానకి రామారావు, బిక్కన రాజశేఖర్, నాయకులు, జనసేన పార్టీ వీర మహిళలు, యువత పాల్గొన్నారు. సామర్లకోట పట్టణంలో పాత ఎంఆర్ సెంటర్ నందు ఓకే అండి, కట్ చేయండి సార్, కట్ చేయండి సార్. ఒక అడుగు తీయాలి. ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడే తెలుగుదేశం విజయం ఖాయమైపోయింది. మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగా మరి పవన్ కళ్యాణ్ గారు పరామర్శించి మంచి టైంలో ఆయన ఈ పొత్తు ఉంటుందని ప్రకటించి తెలుగుదేశానికి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఆయన పొత్తు ఖాయమని ప్రకటించిన రోజునే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందనేసి ముందే అందరికీ కూడా సూచనప్రాయంగా అర్థమైంది. మరి ఆయన నిజంగా చాలా చక్కగా క్రమశిక్షణగా మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మీద నిలబడి చాలా త్యాగం చేశారు పార్టీకి. నిజంగా చెప్పుకోవాలంటే సీట్లు కూడా మరి ఎక్కువగా తీసుకోకుండా లిమిట్గా తీసుకుని ఆ జగన్ ప్రభుత్వాన్ని ఓడితోయాలి అన్న ఒకే ఉద్దేశంతో మరి ఆయన పనిచేయడం జరిగింది. చాలా క్రమశిక్షణగా మరి తెలుగుదేశంతో మరి కూటమి బీజేపీ కూడా ఇందులో కలడానికి కూడా ప్రధాన కారణం మరి పవన్ కళ్యాణ్ గారే. మరి ఆయన కృషి చాలా అపూర్వమైనది. మరి ఆయనకి ఉప ముఖ్యమంత్రిగా మరి నిన్న ప్రమాణ స్వీకారంగా చేశారు. ఆయనకి మరి మా తెలుగుదేశం తరఫున అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం అందరూ ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ చక్కటి వాతావరణంలో ఈరోజు మరి ఇక్కడ ఇరు పార్టీలు కలిపి ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ మరి ఈ విజయం మాకు ఏదైతే ఇంత విజయాన్ని ఇచ్చారో ఆ ప్రజలకు కూడా ఇక్కడ కృతజ్ఞత చెప్పాలని ఈ వార్డులో మరి ఇక్కడ ఏ బూత్లో చూసినా 300 పైచీలకు ఓట్ల మెజార్టీతో మరి ఇవాళ కూటమి అభ్యర్థులను గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడం కోసం ఇక్కడ మరి జనసేన పార్టీ మరి కాకినాడ నియమితమై మరి ఈ కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాల్ని
అలాగే ఈ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవడంలో మరి ప్రముఖ పాత్ర పోషించినటువంటి తుమ్మల రామస్వామి బాబు గారి నాయకత్వంలో మరి ఈ రోజు ఇంత ఘన విజయం సాధించినందుకు కృతజ్ఞతగా మరి బాబు గారి ద్వారా ఇక్కడ మేము కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే మరి అలా నిమ్మకాయల చంద్రరాజప్ప గారు మరి మొదటిసారి ఎమ్మెల్యేగా 10,000 ఓట్ల మెజార్టీతో, రెండోసారి 4,000 మెజార్టీతో మరి ఈ రోజు కూటమి కలిసిన తర్వాత 40,000 పైచేలకు మెజార్టీతో ఈ వేళ విజయం సాధించడం నిజంగా అది జనసేన, తెలుగుదేశం, బీజేపీ యొక్క సమిష్టి కృషి తెలియజేసుకుంటూ మరి ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ మరి ఇక్కడ మాకు ఇచ్చేసినటువంటి ముందుగా మరి తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు శ్రీ కుమారస్వామి గారు తమ సందేశాన్ని ఇస్తారు. ఈరోజు ఈ విజయోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షులు శ్రీ తుమ్మల బాబు గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా అందరికీ నమస్కారాలు. అలాగే జనసేన కార్యకర్తలకు, నాయకులకు, అలాగే వీర మహిళలకు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. మరి ఇది ఈ ఎలక్షన్ మామూలు విషయం కాదు, చరిత్ర